మీరు కూడా దేశం కోసం కానీ లేకపోతే మీ ఊరు కోసం కానీ మంచి చేయాలని మీరు కూడా వివాదిస్తున్నారా? లేకపోతే గవర్నమెంట్‌తో ఫైట్ చేస్తున్నారా? అలా అయితే ఖచ్చితంగా మీరు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో ఎలా ఉందంటే, మన ఇండియాలో జరుగుతున్నంతా డిక్టేషనరీషిప్ అయితే జరుగుతుంది. డెమోక్రసీ అయితే చచ్చిపోయింది. రీసెంట్‌గా సోనం వాంగ్‌చుక్ కేసులో కూడా జరిగింది ఇదే అనమాట. రీసెంట్‌గా సోనం వాంగ్‌చుక్ ఎవరంటే తను మన లదాఖ్‌లోని ఒక శాస్త్రవేత్త. అదేవిధంగా తను ఎన్నో నేషనల్ అవార్డ్స్ గ్రహించుకున్నాడు. అదేవిధంగా ఎంతో సైంటిఫిక్ గా తను చేశాడు. మన ఇండియన్ ఆర్మీ కోసం అతి తక్కువ ధరలకే ఎన్నో సోలార్ టెంట్లను నిర్మించిన అతను. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ అటువంటి చలి నుంచి కాపాడాలి, అటువంటి లదాఖ్లు అటువంటి చలి నుంచి రక్షించబడాలని చెప్పేసి అతను చేసిన కృషి అంతా ఇంత కాదనమాట. అతను బైకాట్ చైనా అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చి ఎన్నో చైనా ప్రోడక్ట్ల నుండి దూరంగా ఉండాలని చేసిన వ్యక్తి అనమాట. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన లదాఖ్ కోసం, వాళ్ళ ఊరి కోసం, వాళ్ళ ఊరిలో జరగాల్సిన మంచుల కోసం పోరాడుతున్నాడో అప్పటి నుంచి తనని యాంటీ నేషనలిస్ట్ గా చేశారు. యాంటీ నేషనలిస్ట్ గా చేసి అతని యొక్క సంస్థకి ఎన్నో దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి అన్నట్టు, అదేవిధంగా తను ఇండియాలో కరెక్టెడ్ అయిపోయినట్టు తనని సృష్టించి తనైతే జైలు వేశారు. చూసారు ఈ రోజు మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఉందంటే క్లియర్ గా డిక్టేషనరీషిప్ అయితే జరుగుతుంది. ఎవరైతే రేపులు చేసి మానబంధాలు చేశారో అటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద హై స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు మంచి రాజకీయ నాయకులుగా కూడా ఉన్నారు. ఎవరైతే దేశం కోసం చదువుకొని వాళ్ళ యొక్క నోరుని, వాళ్ళ యొక్క పెన్నుని కదుపుతారో వాళ్ళందరూ కూడా ఈ రోజు నిజం మాట్లాడినోడు వాడు జైల్లోకి వెళ్ళడానికి తప్పదు. కాబట్టి మీరు కూడా ఒకవేళ మీ ఊరు కోసం ఏమైనా మంచి చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ ఊహ నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు కూడా జైలుకే వెళ్ళబోతున్నాము. కాబట్టి మన దేశం ఎలా ఉందో, మన దేశం యొక్క గవర్నమెంట్ ఎలా ఉందో ఇకనైనా తెలుసుకోండి.